హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో టేస్టీగా ఉండేటటువంటి మసాలా ఎగ్ రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. దీన్ని పిల్లలకి లంచ్ బాక్స్లో ఇచ్చి పంపారంటే బాక్స్ అంతా ఖాళీ చేసేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. లంచ్ బాక్స్లోకే కాదండి, ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా దీన్ని ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మెత్తబడాలంటే ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు కొంచెం వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి చేసుకోవడం వల్ల ఈ ఎగ్ మసాలా రైస్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే మనము లంచ్ బాక్స్ ఆఫ్టర్నూన్కి కాబట్టి ఎగ్తో చేస్తాం కాబట్టి కొంచెం నీచు వాసన కూడా రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఉల్లిపాయలు ఈ విధంగా కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిని ఒక 10 నుంచి 12 వరకు తీసుకొని మనం వీటిని కొంచెం దంచి వేసుకోవాలి. 1 కప్పు రైస్కి 10 వరకు వెల్లుల్లిని వేసుకోవాలి. లేదు ఇంకొంచెం ఎక్కువగా చేసుకుంటే వెల్లుల్లిని మనం క్వాంటిటీ పెంచుకోవచ్చు. దీంతోపాటు కొంచెం పసుపు, రుచికి తగినంత కారము, ఇందులోనే 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి. దీంతోపాటు 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లి వేసాం కదా, ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము ఈ ప్యాన్లోకి కొంచెం స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ అనేవి మన ఇష్ట ప్రకారం తీసుకోవచ్చు. ఇలా 4 ఎగ్స్ పగలగొట్టి తీసుకున్న తర్వాత వీటిని మొత్తము కలిపేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి సిమ్లో ఉంచుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వీటిని మనము కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు మరలా మూత పెట్టి రెండో వైపు కూడా గుడ్డు అనేది పూర్తిగా ఉడికే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఉడికించేటప్పుడు ఎక్కువసేపు కలిపితే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి కాబట్టి అలా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా 2 వైపులా గుడ్డు పూర్తిగా ఉడికిపోయి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి దీన్ని మిక్స్ చేసుకొని ఇందులోకి మనకి అవసరమైనంత క్వాంటిటీలో మనము రైస్ని యాడ్ చేసుకోవాలి. ఉడికించుకున్న రైస్ని వేసుకున్న తర్వాత దీంతో పాటే కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రైస్ కలిపేటప్పుడు కూడా ఎక్కువసేపు కలపకుండా మనకి ఈ ఎగ్ ముక్కలు అనేవి కొంచెం పెద్దవిగా ఉండే విధంగా చూసుకొని వీటిని బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడు మనము ప్లెయిన్ ఎగ్తో కాకుండా ఈ విధంగా ఉల్లిపాయలు మిక్స్ చేసి చేసామంటే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.